సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లో గంగా నది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకునే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ముగ్గురు సంతానం, ఒక అమ్మాయి మరియు ఇద్దరు అబ్బాయిలు. అతను చాలా అమాయకుడు. చదువులేని వాడిని, నన్ను దూరం పెట్టకు, నేను నీ వాడిని, నీవు నా వాడివి అని దేవుడికి చెప్పుకునేవాడు. అందరూ అతని మాటలకు నవ్వుకునేవారు. అతను అవేమీ పట్టించుకునేవాడు కాదు. ఎవరు ఏమడిగినా నాకేమి తెలుసు, అంతా గోపాలుడికి కూతురికి పెళ్లి చేయడానికి డబ్బు అవసరమై ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకుని పెళ్లి చేసి 2 సంవత్సరాలు కష్టపడి డబ్బు కూడబెట్టి చాలా ఆనందంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఇతను అప్పు తీరిపోయిందని ఆనందంతో వెళ్ళాడు. కానీ ఇతని అమాయకత్వం చూసిన ఆ వ్యాపారి ఇతన్ని ఎలాగైనా మోసం చేయాలని దురుద్దేశంతో ఇంకా ఇన్ని రూపాయలు అప్పు ఉందని చెప్పి ఒక నకిలీ పత్రాన్ని తయారు చేసి దాన్ని ఇతనికి ఇచ్చి పంపాడు. నెల రోజుల తర్వాత అప్పు తీర్చడం లేదని ఇతని మీద ఫిర్యాదు చేసి కోర్టు నుంచి నోటీసులు ఇచ్చేలా చేశాడు. అప్పుడు భక్తుడు కోర్టు బోన్లో నిల్చున్నాడు. అప్పు తీర్చలేదా? లాయరు ప్రశ్న. తీర్చేశానయ్యా. అందుకు సాక్ష్యంగా కాగితాలు ఉన్నాయా అని అడిగారు లాయర్. ఇందులోని అప్పు ఉన్నామని వ్రాయబడింది అని చెప్పారు లాయర్. ఏమో, నాకేం తెలుసయ్యా, అంతా గోపాలుడికే తెలుసు. నీవు అప్పు తీరుస్తున్నప్పుడు ఎవరైనా దగ్గరున్నారా అని అడిగారు లాయర్. అంతా గోపాలుడికే తెలుసు అని అతని సమాధానం. ఇక కోర్టు హాల్లో అందరూ నవ్వులే నవ్వులు. జడ్జి మనసులో అనుమానాలు. ఆయన కనిపించింది, ఈ వ్యక్తి అమాయకుడు, ఇతను అబద్ధం చెప్పేటట్లు లేదు, ఖచ్చితంగా ఏదో జరిగింది. అప్పుడు ఆయన, ఈ వ్యక్తి అప్పు తీర్చిన సమయంలో గోపాలు ఉన్నాడని అంటున్నాడు కదా, అతనికి సామాన్లు పంపండి అని చెప్పారు జడ్జ్. కోర్టు వాళ్ళు సామాన్లు తీసుకుని గోపాల్ అనే వ్యక్తి ఎవరా అని ఎంక్వైరీ చేయసాగారు. తీరా ఇతని గ్రామానికి వెళ్ళి ఇక్కడ గోపాల్ ఎవరు అని అడిగారు. అక్కడ ఎవరిని అడిగినా గోపాల్ అనే వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు. ఇక అప్పుడే వీళ్ళకి ఇంకా అనుమానం పెరిగింది. సరే అని వెనుతిరగసాగారు. వెంటనే అక్కడ కొంతమంది, ఇక్కడ గోపాల్జీ మందిరం ఉంది, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ పూజారిని అడిగితే ఏదైనా తెలవచ్చు అని చెప్పారు. ఇక కోర్టు వారు నేరుగా మందిరానికి వెళ్ళి ఆ పూజారికి సామాన్లు అందజేస్తారు. ఇక పూజారి ఏ రోజైతే ఆ అమాయక భక్తుడిని కోర్టు పిలిచిందో అదే రోజు శ్రీకృష్ణ పరమాత్ముడిని అందంగా అలంకరించి ఆ సామాన్లు స్వామివారి పాదముల వద్ద పెట్టి, స్వామి, ఆ అమాయక భక్తుడిని నీవే రక్షించాలి అని ప్రార్థిస్తారు. కోర్టు హాల్లో విచారణ జరిగినప్పుడు జడ్జి గారు, ఇక గోపాల్ అనే వ్యక్తి వచ్చి ఉంటే వెంటనే హాజరుపరచండి అని అంటారు. ఇక అప్పుడే ఒక ముసలాయన వచ్చి కోర్టు బోన్లో నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ వ్యాపారికి డబ్బులు ఇవ్వటం నువ్వు చూసావా అని అడుగుతారు జడ్జి. అవును, చూశానయ్యా. మరి అప్పు తీర్చలేదని ఆ పత్రంలో ఉంది, అదేమిటి అని అడుగుతారు జడ్జి. వెంటనే ఆ పెద్ద ఆయన, అలా కాదు అయ్యా, అది నకిలీ పత్రం, అసలైన పత్రం నా దగ్గర ఉంది, చూపిస్తాను అని అంటారు. వెంటనే జడ్జి గారు, ఓకే, ఆ పత్రం ఇవ్వండి అని అడుగుతారు. వెంటనే పెద్ద ఆయన ఆ పత్రం వ్యాపారి ఇంట్లోనే ఫలానా రూమ్లో ఫలానా హలమారులో ఉందని చెప్తారు. వెంటనే జడ్జి, ఓకే, మీరు ఇక్కడే ఉండండి వ్యాపారిని కోర్టులో ఉంచి అక్కడ కోర్టు వారిని వ్యాపారి ఇంటికి పంపించి చెక్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి ఒరిజినల్ పత్రం తెస్తారు. అందులో ఇతను మొత్తం అప్పు తీర్చేసినట్టు ఉంది. ఇక జడ్జి గారి ఆగ్రహానికి అంతు లేదు. వెంటనే వ్యాపారికి పెద్ద శిక్ష వేస్తారు. సాక్ష్యం చెప్పిన ముసలాయన కోర్టు బయటికి వెళ్ళి జడ్జి గారు చూస్తే ఎక్కడా కనపడలేదు. వెంటనే జడ్జి గారు ఆ అమాయకుడి దగ్గరికి వెళ్ళి, ఆ ముసలాయన ఎవరు, నీకు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన పెద్దాని ఎవరు అని అతనిని అడుగుతారు. మళ్ళీ ఆ అమాయకుడు అదే సమాధానం, నాకేమి తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు అని చెప్తాడు. జడ్జి గారు హుటాహుటిన తన గదిలోకి వెళ్ళి బోరున ఏడవసాగాడు. ఇక వెంటనే అక్కడున్న లాయర్లంతా జడ్జి గారు రూమ్కి వెళ్ళి, అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. వెంటనే జడ్జి గారు, నేను చాలా తప్పు చేశాను, సాక్షాత్తు జగదీశ్వరుణ్ణి బోనులో నిలబెట్టి సాక్ష్యం అడిగాను,
ఇది నేను చేసిన చాలా పెద్ద తప్పు, దీనికి ప్రాయశ్చిత్తం కూడా లేదు అని బాధపడతారు. ఆ తర్వాత జడ్జి గారు చేసిన సంఘటన చూస్తే మనందరం ఆశ్చర్యానికి గురవలసిందే. వెంటనే జడ్జి గారు తన కుటుంబాన్నంతా పెద్ద కుమారుడికి అప్పగించి, తన ఆస్తిపాస్తులు కూడా పెద్ద కుమారుడికి అప్పగించి, జడ్జి గారు తన పదవికి రాజీనామా చేసి బృందావనం బయలుదేరారు. బృందావనంలోనే ఆయన శేష జీవితం గడపసాగారు. ఇక బృందావన భక్తులు జడ్జి గారిని జడ్జి స్వామి అనేవారట. జడ్జి గారు అక్కడ భిక్షాటన చేస్తూ బృందావన మట్టిని కళ్ళకద్దుకుంటూ అక్కడికి వచ్చే భక్తులకు సేవ చేస్తూ బృందావనం శ్రీకృష్ణ సేవలో నిమగ్నమైపోయారు. ఈ డిజిటల్ యుగంలో ఈ చమత్కారాలు మాయలు ఏమిటి అనేవారితో నేను వాదించను. నమ్మిన వారికి గుండెల్లో ఉన్నాడు, నమ్మని వారికి గుడిలో ఉన్నాడు, మొత్తానికి ఉన్నాడు. అంతా శ్రీకృష్ణార్పణం. శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ హ్యాపీ శ్రీకృష్ణాష్టమి.